గణపతి గురించి పిల్లల మనస్సు కూడా రంజిల్లిపోయేటట్టుగా ఒక ఆఖ్యానమును పెద్దలు చెప్తూ ఉంటారు. నారాయణి నారాయణ. నారాయణుడు నారాయణి అన్న. కాబట్టి నారాయణుడు వినాయకునికి మేనమామ అవుతాడు. పిల్లలకి సెలవులు ఇస్తే మామయ్య ఇంటికి వెడతారు. మేనమామల ముద్దు మేలైన ముద్దు. తాతలకు తా ముద్దు తాను అబ్బాయి. మేనమామ ఇంట్లోనే తాత కూడా ఉంటారు. పిల్లలు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళు పిల్లలను చూసి ఎంతగానో సంతోషిస్తారు. ఒక రోజున వినాయకుడు తన మేనమామ అయిన శ్రీ మహావిష్ణువు ఇంటికి వెళ్ళాడు. ఆ సమయానికి శ్రీ మహావిష్ణువు ఏదో పనిలో ఉండి తన చేతిలోని చక్రమును పక్కన పెట్టాడు. వినాయకుడు ఆ చక్రమును చూసి ఇదేదో బాగానే ఉందని అటూ ఇటూ చూసి దానిని తొండంతో తీసి నోట్లో పెట్టుకుని గుటుక్కున మింగేశాడు. ఆ చక్రం గణపతి కడుపులోకి వెళ్ళిపోయింది. విష్ణువు రాక్షస సంహారం చేయడానికి తన చక్రం ఎక్కడ ఉన్నదా అని వెతకడం ప్రారంభించాడు. అది కనపడలేదు. అలా వెతుకుతున్న విష్ణుమూర్తిని చూసి వినాయకుడు నవ్వుతున్నాడు. అప్పుడు విష్ణువు అమ్మమ్మ ఈ పిడుగు తన చక్రమును మింగేశాడని గ్రహించి ఆ చక్రమును మరలా ఎలా తెప్పించటమా అని ఆలోచించాడు. మేనల్లుడు కొట్టలేడు. తిట్టబోతే అక్క కూతురు, కొట్టబోతే గర్భిణి. అలాంటి చందం అయిపోయింది ఆయనకి. అందుకని ఇప్పుడు ఆయన ఏమీ చేయలేక తన 4 చేతులతో తన 2 చెవులు పట్టుకొని వినాయకుడు ముందు గుంజీలు తీశాడు. గుంజీలు తీయడం అంటే ఏమిటో అప్పటిదాకా వినాయకుడు చూడలేదు. మొట్టమొదటిసారి చెవులు పట్టుకుని మామయ్య గుంజీలు తీస్తుంటే దానిని చూసి గణపతి కింద పడి పొర్లి పొర్లి నవ్వడం మొదలుపెట్టాడు. అలా గట్టిగా నవ్వడంలో గణపతి కడుపులో ఉన్న చక్రం బయటపడిపోయింది. గభాలున దానిని శ్రీ మహావిష్ణువు పుచ్చేసుకున్నాడు. అందుకని మేనమామను ఆట పట్టించిన వాడు అని ఆయనకు పేరు ఉంది. తమిళనాట మనకి ఒక విచిత్రమైన వృత్తాంతం చెప్తూ ఉంటారు. అక్కడ అవ్వయ్యార్ అని వృద్ధురాలు ఒక ఆమె ఉండేది. అవ్వయ్యార్ గురించి చంద్రశేఖర పరమాచార్య స్వామి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. అవ్వయ్యార్ గణపతి ఉపాసన చేసేది. ఒకరోజు ఆవిడ వినాయకుడిని పూజ చేస్తోంది. అప్పుడు చేరరాజు సుందర నాయనార్ అనబడే ఒక నాయనారు వచ్చి, అవ్వా మేము గుర్రాల మీద కైలాసం వెడుతున్నాము, నిన్ను కూడా తీసుకువెడతాము వస్తావా అని అడిగారు. అప్పుడు ఆవిడ నేను వినాయకుడి పూజ చేసుకుంటున్నాను, నాకు కైలాసం కన్నా వినాయకుడి పూజే ఎక్కువ, నేను రాను మీరు వెళ్ళండి అంది. వాళ్ళు వెళ్ళిపోయారు. ఈవిడ పూజ అయిపోయింది. తర్వాత ఆవిడ అయ్యో వాళ్ళు కైలాసం తీసుకుని వెళ్తామంటే వెళ్లకుండా మానేశాను, వాళ్ళతో వెళ్ళినట్లయితే ఈ పాటికి చక్కగా శంకరుని కొలువులో ఉండేదానిని, ఇక్కడ ఉండిపోయాను అనుకుంది. ఈవిడ ఉపాసన చేసిన గణపతి ఉన్నాడు కదా, ఆయన గభాలున వచ్చి ఒక ఘీంకారం చేసి తొండముతో ఆవిడను చుట్టి పట్టుకుని ఇక్కడి నుంచి తొండం ఎత్తి ఆవిడను కైలాసంలో కూర్చోబెట్టాడు. అప్పటికింకా చేరరాజు సుందరమూర్తి కైలాసం చేరలేదు. అవ్వ అక్కడకు చేరిపోయింది. పాపం ఆవిడకి మోకాళ్ళ నొప్పులు. ఆవిడ తాను రోజూ పూజ చేసే శంకరుడే కదా, కొత్తతనం ఏమి ఉందని కాళ్ళు చాపుకొని కూర్చుంది. ఇది చూసిన పార్వతీదేవికి కొంచెం బాధ వేసింది. లోకపూజితుడైన మా ఆయన ముందు ఈ అవ్వ అలా కాళ్ళు చాపుకు కూర్చుందేమిటి అనుకుని తన చెలికత్తెను పిలిచి ఆమె చెవిలో ఆ అవ్వ కాళ్ళు అలా పెట్టుకోకూడదు, కాళ్ళను కాస్త పక్కకు పెట్టుకోమని ఆ అవ్వతో చెప్పు అని చెప్పి పంపింది. అవ్వయ్య చక్కగా కాళ్ళు చాపుకొని శంకరునితో మాట్లాడుతోంది. శంకరుడు కూడా అలాగే మాట్లాడుతున్నారు. ఎంత ఆఫీసర్ అయినా అవ్వకి మనవడే కదా. ఈ చెలికత్తి వెళ్ళి అవ్వయ్యారు చెవిలో అమ్మ కాళ్ళు కొంచెం అటు పక్కకి పెట్టుకోండి అని చెప్పింది. ఎందుకు అని అవ్వయ్యారు అడిగింది. అంటే ఎదురుగుండా స్వామి ఉన్నారు కదా, కాళ్ళు అలా పెడితే బాగుండదు అని చెప్పింది. అప్పుడు అవ్వయ్యారు అయితే శంకరుడు లేని వైపుకి నువ్వే నా కాళ్ళను పెట్టు అంది. పోనీలే ముసలావిడ కదా అని చెలికత్తె అవ్వయ్యారు కాళ్ళు పట్టుకుని అటు తిప్పింది. కాళ్ళు అటు తిరుగుతూ ఉంటే శివుడు కూడా అటు తిరిగిపోయాడు. కాళ్ళను అటువైపు పెట్టి చెలికత్తె ఇటు వచ్చేసరికి శివుడు అటు ఉన్నాడు. ఇదేమిటనుకుని చెలికత్తె మళ్ళీ అవ్వయ్యారి దగ్గరికి వెళ్ళి అవ్వ కాళ్ళను మరోవైపుకి తిప్పింది. శివుడు కూడా ఆ వైపుకి వెళ్ళిపోయాడు. కాసేపు పోయిన తర్వాత శివుడు ఏమిటి ఎంతసేపు నన్ను ఇలా తిప్పేస్తావు అని అడిగాడు. అంతటా శివుడున్నాడు అని అవ్వయ్యారు నమ్మింది. అటువంటి తల్లి అవ్వయ్యారు. ఇటువంటి స్థితిని పొందినవాడు గణపతి అని తమిళనాడులో ఎన్నో కథలు ఉన్నాయి. ఒక ఆయన సమస్త వాజ్మయమును చదివేశాడు. కావ్యములన్నింటినీ చదివేశాడు. పురాణములన్నింటినీ చదివేశాడు. చదివిన తర్వాత ఆయనకు ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది. అయ్యో
నేను వీటన్నింటిని చదివేశాను. పాపం సరస్వతీదేవి కోశాగారం ఖాళీ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు సరస్వతీదేవి దగ్గర కావ్యాలు ఏమీ లేవు అనుకుని తన ఉపాసనా బలంతో ఒకసారి అమ్మవారికి క్షమార్పణ చెబుదామని అమ్మవారి కోశాగారంలోకి వెళ్ళి తొంగి చూశాడు. తను ఎన్ని చదివాడో దానికి కోటి రెట్ల కావ్యములు, పురాణములు ఇంకా ఆవిడ కోశాగారంలో పడి ఉన్నాయి. అమ్మవారి కోసము ఎప్పుడు నిండే ఉంటుంది. ఆయన ఎంత చదివినట్టు? అలా వినాయకుడి గురించి ఎంత తెలుసుకున్నా ఇంకా మిగిలిపోతుంది. ఆయన గొప్పతనం అటువంటిది. సాక్షాత్తు ఆయన పరబ్రహ్మము. ఏదైనా ఇవ్వగలడు. చవితి తిథి ఆయనకు చాలా ఇష్టమైన తిథి. చవితి తిథి నాడు ఎవరైనా వినాయకుడి గురించి ప్రత్యేకంగా వినినా, చదివినా వారు ఎంతో ప్రయోజనమును పొందుతారు. విద్యార్థి యగువాడు విద్యను చెందు, ద్రవ్యార్థి యౌనతడు ద్రవ్యంబు చెందు, కన్యార్థి యగువాడు కన్యను పెండ్లాడు, పుత్రార్థి యగువాడు పుత్రుని పొందు, భోగార్థి యగువాడు భోగములను పొందు, మోక్షార్థి యగువాడు ముక్తి నొందు, రాజ్యార్థి యగువాడు రాజ్యమార్జించు, యశవృద్ధి యౌనతడు యశమ్ము పడయు, రుగ్ముడై కుందునట్టి వాడారోగ్యముందు, రుణభరాక్రాంతుడొందును రుణవిముక్తి, గొప్ప ఇక్కట్టులందు గగ్గోలు పడెడువాడు నిర్వృత్తి చెందును వాస్తవంబు. పరమ భక్తితో ఆ స్వామికి నమస్కారం చేసినా ఎవరు కోరుకున్నది వారికి ఆ స్వామి అనుగ్రహిస్తాడు. విద్యార్థికి విద్య వస్తుంది. ద్రవ్యార్థికి ద్రవ్యం వస్తుంది. కన్యార్థికి కన్య దొరుకుతుంది. పుత్రార్థికి పుత్రుడు పుడతాడు. భోగార్థి అయిన వాడికి భోగములు కలుగుతాయి. మోక్షార్థికి మోక్షం దొరుకుతుంది. రాజ్యార్థికి రాజ్యం దొరుకుతుంది. కీర్తి కావాలనుకున్న వాడికి కీర్తి వస్తుంది. ఆరోగ్యము కుదుటపడక చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి ఆరోగ్యము కలుగుతుంది. రుణభారంతో ఉన్నవాడికి రుణం తొలగుతుంది. ఇక్కట్లలో ఉన్నవాడికి ఇక్కట్లు తొలగిపోతాయి. గణపతి దర్శనము చేత, గణపతి యొక్క అనుగ్రహము చేత, గణపతి కథను చదవడం చేత సమస్త శుభములు సమకూరుతాయని పెద్దలు మనకు ఫలశ్రుతిని వివరణ చేసి ఉన్నారు. కాబట్టి ఆ గజానన స్వరూపము అంత గొప్ప స్వరూపము.